నా ఫ్రెండ్ సాయికి పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకనే తన వైఫ్తో కలిసి 1 కోటి మంది పిల్లలను కనేశాడు సడెన్గా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. కాని పిల్లల కోసం ఆ రూమ్ చాలా చిన్నగా ఉంది. అందుకే మాతో రీనోవేట్ చేయించాడు. మేము ముందుగా సాయి పిల్లల ఇల్లును పెద్దగా చేశాము. దానికోసం ఫ్లోర్స్ను ఎక్కువగా ఎక్స్పాండ్ చేశాము. తర్వాత అన్ని ఫ్లోర్స్లో పొక్కలను చేసి పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ను పెట్టాము, ఇంటిలో ఫ్రెష్ ఎయిర్ ఉండడానికి. తర్వాత సాయి పిల్లలు పడుకోడానికి చాలా బెడ్లను తయారు చేశాము. బెడ్ల కోసం చాలా గాల్వనైజ్ స్టీల్తో ఫ్రేమ్స్ను చేసి వాటిని ఈకో ఫ్రెండ్లీ వుడ్స్తో కవర్ చేసి సాఫ్ట్ పరుపులను ప్లేస్ చేశాము. చాలా లాంగ్ డ్రాయర్స్ను పెట్టాము పిల్లల బట్టలు పెట్టుకోవడానికి. స్ట్రాంగ్ స్టడీ పిల్లర్స్ను పెట్టి ఎలివేటర్స్ను ఇన్స్టాల్ చేశాము. సాయి ఫోకస్ అంతా పిల్లల మీదే. పిల్లలు పెద్దయి బాగా డబ్బులు సంపాదించి సాయిని ధనవంతుడిని చేయాలి, లేదా బాగా డబ్బు ఉన్న అమ్మాయిలను పట్టాయించినా సరే సాయిని ధనవంతుడిని చేయాలి. అందుకే పిల్లలకు మంచి ఇల్లును కడుతుంది. స్వింగ్ డోర్స్ను మార్చి ప్యాన్ కంటే పిల్లలు డోర్ను ఈజీగా